హాయ్ అండి, ఈరోజు నేనైతే పాలకూర ఫ్రై చేశాను. పాలకూరని వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకుని ఈ ఒక కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, దాంట్లోనే కొంచెం మనకి వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మనకి ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఈ హీట్ అయిన తర్వాత మనం ఇలా తరిగి పెట్టుకున్న పాలకూరని అయితే వేసుకోవాలి. వేసుకున్న దాని తర్వాత మనకి ఎంతో పాలకూరలా కనిపిస్తుందండి. ఇదంతా కూడా మనకి ఉడికేసరికి కొంచెమే అవుతుంది. ఇది మనం వేసినప్పుడు మాత్రమే చాలా ఎక్కువగా కనబడుతుంది అనమాట. చూసారు కదా, పాలకూర అయితే నేను ఇలా ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మనం ఇలా తిప్పుకోవాలండి. దీంట్లో పాలకూరలో అనేది మనకి వాటర్ అనేది వస్తుంది. మనం ఇంకా సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలి. పాలకూరలో కొంచెం మనకి సాల్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది అనమాట. ఈ పాలకూర అంతా కూడా మనకి మంచిగా మగ్గిన తర్వాత ఇలా వాటర్లా వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం మనకి ఇలా వచ్చి పక్కకైతే మాత్రం ఇంకిపోతుంది. ఇది చూసారు కదా ఎలా అయితే వస్తుందో. ఇలా ఇంకిపోయిన తర్వాత ఇదైతే మొత్తం మగ్గిపోతుంది. మనకి మంచిగా ఇలా మగ్గే వరకు కూడా మనం ఇలా వాటర్ని ఇలాగా వచ్చే వరకు లాస్ట్ వరకు కూడా మనం ఇలా మగ్గించుకోవాలి. దీంట్లో ఉన్నదంతా వాటర్ పోయి మనకైతే మంచిగా ఇలా ఫ్రై అవుతుంది. నేనైతే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు అయితే మగ్గనిచ్చాను. దీంట్లోనే కొంచెం మనకి పసుపు కూడా వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకున్న తర్వాత ఇది మిక్స్ చేసుకున్నాను అనమాట. దాంట్లోనే కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం లైట్గా మనకి గరం మసాలా వేసుకున్నాను అనమాట టేస్ట్ కోసం. ఈ రెండు మిక్స్ చేసుకుంటున్నాను ఇలాగా. తర్వాత నేను దీంట్లో కారం అయితే వేయట్లేదు, ఎక్కువ వేయను. అందుకే కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడిని కూడా వేసాను. చూసారు కదా, ఈ రెండు అయితే మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ అయ్యేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈ వాటర్ ఇంకిపోయే వరకు కూడా మనం ఈ వాటర్ ఉన్నప్పుడే ఇవి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. చూసారా, లాస్ట్కి ఇలా మన పాలకూర అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లో మనకి పసరు వాసన అయితే రాదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇట్స్ మీ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.